రెగ్యులర్‌గా దోస బ్యాటర్‌నయితే నేను ప్రిపేర్ చెయ్యను. ఎప్పుడో ఒకసారి ప్రిపేర్ చేసినా, వారానికి సరిపడా ఒకేసారి ప్రిపేర్ చేసేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాను. చలికాలం కాబట్టి వారం రోజుల కంటే కూడా ఎక్కువనే నిల్వ ఉంటుంది. ఎక్కువగా పులవదు కాబట్టి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే నాకైతే కొంచెం పని తగ్గినట్టుగా అనిపిస్తుంది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లు ఈజీగా చేసేయొచ్చు. ఇంకా మార్నింగ్ టైంలో లంచ్ ఒకటి ప్రిపేర్ చేస్తే సరిపోతుంది. మా ఇంట్లో అయితే బ్రేక్‌ఫాస్ట్ సెపరేట్‌గా, లంచ్ సెపరేట్‌గా ఏమి చెయ్యము. ఒకేసారి లంచే ప్రిపేర్ చేసేస్తే బ్రేక్‌ఫాస్ట్ కూడా అదే, లంచ్ కూడా అదే. ఆ విధంగా ఉంటుంది మా ఇంట్లో. ఎప్పుడో ఒక్కసారి దోస బ్యాటర్‌ని ప్రిపేర్ చేసుకుంటాను కాబట్టి, ఈ విధంగా వారం రోజులకి సరిపడా చేసేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాను. నేను ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటాను దోస బ్యాటర్‌ని అనేది స్క్రీన్ పైన పప్పులు, బియ్యం ఎంత వేశాననేది చూయించాను. 8 అవర్స్ పాటు నానబెట్టేసుకొని, ముందుగా బియ్యాన్ని మాత్రమే మిక్సీ పట్టేసుకొని, తర్వాత మినపగుళ్ళని మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే మినపగుళ్ళు చాలా తొందరగా నలుగుతాయి. బియ్యం అనేది తొందరగా నలగవు కాబట్టి, బియ్యం కొంచెం బరకగా ఉండే విధంగా మిక్సీ పట్టేసుకొని, మినపప్పుని మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకుంటే సరిపోతుంది.